హలో ఎవ్రీవన్, ఈరోజు మేము మా రాయలసీమ స్పెషల్ కారం దోశ ఎలా చేయాలో చేసి చూపిస్తాము. మా రవలి చేస్తుంది, నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఈరోజు కారం దోశ ఎలా చేయాలో మొత్తం చట్నీలు దోశ ఎలా చేయాలో చూపిస్తాం. చూడండి, చూసి నేర్చుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ఓకే, రవలి చేస్తావా? చేస్తా. ఓకే, ఇగోండి మిరపకాయలు. మీ దగ్గర మిరపకాయలు లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు. కారం కన్నా మిరపకాయలే టేస్టీగా ఉంటాయి. ఇవి ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, అంతే. ఎర్ర కారంకి ఇంతే. మిక్సీలో వేసుకొని మంచిగా మెత్తగా చేసుకోవాలి. ఇగోండి, ఈ ఎర్ర చట్నీని నెయ్యి వేసి మంచిగా కారం వేసి ఇట్లా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇట్లా కారం పూసుకొని ఇంకా పప్పుల పొడి కూడా వేసుకుంటారు. పప్పుల పొడి అంటే పుట్నాల పప్పుల పొడి కూడా చల్లుకుంటారు. ఈరోజు మేము వేయలేదు, వేసుకొని చేసుకుంటే అద్భుతంగా టేస్టీగా ఉండే దోశ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. దోశ రెడీ అయిపోయింది పల్లీ చట్నీతోని. ఇదిగోండి కారం దోశ. ఇప్పుడు మా అమ్మ తిని చెప్పిద్ది ఎలా ఉందో. నువ్వేమన్నా హీరోయిన్ వా? వీడియోకి చీరలు మార్చడానికి ఈ రోజే కదా అది కూడా తీస్తాం. కుక్క పిల్లని పిలిచినట్టు పిలుస్తున్నావు హాస్నిని. చట్నీ వేసుకో. నువ్వు నవ్వి కాదు, నమ్మలేని అమ్మ. కెమెరా వైపు చూసి చెప్పాలి. ఇప్పుడు కొంచెం సేపు తిని ఎవరేసారు? ఊరికే కెమెరా కోసం అట్ట చెప్తానవా? కొంచెం ఉప్పు ఎక్కువైందా? మనకి ఈ మధ్య అన్నిట్లోనే ఉప్పు ఎక్కువైతుంది. మాది పులుపుకి ఉప్పుకి తేడా తెలియట్లేదు. మా ముసలామ్మ వైపోయినావు. ఉప్పు ఎక్కువైతే సూపర్ ఎట్ అవుతుంది. నిజంగానే ఫాల్ట్ ఉంది, మా తప్పు కాదు. నేను ఆల్రెడీ తిని చూసా, బాగానే ఉంది. మా అమ్మ ముసలాం అయిపోయింది, ఉప్పు కారాలు తెలియడంలే మా అమ్మకి. కష్టపడి వీడియో తీస్తున్నా నేను. మా దిస్ ఈజ్ వెరీ టేస్టీ అని చెప్పు. దిస్ ఈజ్ వెరీ టేస్టీ. దిస్ ఈజ్ చెప్పమా. దిస్ ఈజ్ వెరీ టేస్టీ. ఎర్రకారంతో బాగుందా, పల్లీల చట్నీతో బాగుందా? కొంచెం నీళ్ళు వేయాలి.
ఎర్రకారం బాగుంది. ఎవరు చేశారు దోశ? రవలి రవలి. రవలి నీకు కొంచెం వద్దు, నువ్వు తిను. బాగుంది. నిజంగానే కొంచెం అది ఉప్పు కొంచెం ఎక్కువైంది. చట్నీలో అయ్యింది, దోశలో కాదు. చట్నీలో ఉంది కొంచెం.